నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, సాధారణంగా చలికాలం అనగానే ముఖ్యంగా చెవి, గొంతు, ముక్కుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి అంటారు. మరి దీనికి కారణాలు ఏంటో కొంచెం వివరిస్తారు. అంటే చలికాలం తోటి ఏమవుతుందంటే వెదర్ చేంజ్ కావడం వల్ల చాలా వరకు ఎలర్జిక్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయండి. నోస్కి కానీ, థ్రోట్ కానీ అండ్ ఇయర్కి. ఆ ఎలర్జిక్ సిమ్టమ్స్ వల్లనే మనకు డిఫరెంట్ సిమ్టమ్స్ డెవలప్ అవుతుంటుంది. అండ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్లో, ఇన్ఫెంట్స్లో కానీ, యంగ్ చిల్డ్రన్లో కానీ ఇది చాలా కామన్. 70% ఆఫ్ ది చిల్డ్రన్ ఏదో ఒక టైంలో ఒకసారి ఈ డిశ్చార్జ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారండి. అది 7 సంవత్సరాల తర్వాత ఈ నెంబర్ ఆఫ్ అటాక్స్ తగ్గుతుంటాయండి. వీటికి గల మెయిన్ కారణం ఏంటంటే జలుబు రావడము. ఆ జలుబు ఇయర్లోకి స్ప్రెడ్ అవుతుంది. అంటే నోస్ నుంచి ఇయర్కి ఒక ట్యూబ్ ఉంటుందని, దాన్ని యూస్టిషన్ ట్యూబ్ అంటారు. ఈ ట్యూబ్ ద్వారా ఈ జలుబు ఇయర్లోకి వెళ్ళి అది ఇన్ఫెక్ట్ అయ్యి ఇయర్లో ప్రెషర్ వచ్చేసి చాలా పెయిన్ వస్తుందండి. ఇనిషియల్గా ఆ ప్రెషరు ఇయర్ డ్రమ్ మీద పడి దానిలో రంధ్రం పడుతుందండి. అది రంధ్రం పడ్డప్పుడు ఫస్ట్ స్టేజ్లో యూజువల్గా రక్తమును ఈ చీము కలిసి ఇయర్ కెనాల్లోకి డిశ్చార్జ్ వస్తుంటుందండి. దాని తర్వాత ఈ డిశ్చార్జ్ తర్వాత ఇయర్ పెయిన్ తగ్గిపోతుంది. దీనికి మెయిన్ గల కారణం జలుబు అండి. లేకపోతే చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్ ఉండటం వలన, ఆ ఎడినాయిడ్ ఇన్ఫెక్ట్ కావడం వలన, లేకపోతే టాన్సిల్స్ వాపు వలన, సైనస్ ఇన్ఫెక్షన్స్ వలన ఈ డిశ్చార్జ్ చాలా కామన్ అండి. ఇది ఒక్కటే కాకుండా కూడా ఇయర్ కెనాల్లో కూడా మనం ఒక్కొక్కసారి ఎగ్జిమా టైప్ ఇది కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ రావచ్చండి. దాని ద్వారా కూడా ఈ ఇయర్ డిశ్చార్జ్ అనేది వస్తుంటుంది. అదే మనం ఓల్డ్ ఏజ్ తీసుకుంటే ఈ ఇయర్ డిశ్చార్జ్ మనం అనుకున్నట్టు సైనస్ ఇన్ఫెక్షన్స్ వలన కావచ్చండి. లేకపోతే ఈ ముక్కు వెనక భాగం ఉన్న మెలిగ్నెన్సీ క్యాన్సర్స్ ఉండటం వల్ల కూడా ఈ విధమైన సిమ్టము ఇయర్లోకి రావచ్చండి.